కాసిం దేవళ్ను జయించాక అమాయక ప్రజల మీద తన ప్రతాపం చూపాడు. మహమ్మదీయ మత బోధను, మామగారి ఆజ్ఞను తూచా తప్పక అమలుపరిచాడు. కనపడ్డ కాఫిర్లనల్లా 3 రోజుల పాటు ఊచకోత కోశాడు. వారి పవిత్ర దేవాలయాన్ని కూల్చాడు. పూజలు చేసే బ్రాహ్మణులను పెద్ద సంఖ్యలో చంపాడు. కోటను, అందులోని యావదాస్తిని, నగలను నిలువు దోపిడీ చేశాడు. మెడ మీద కత్తి పెట్టి మతం మారమని నిర్బంధించాడు. ఒప్పుకోని వారిని వేల సంఖ్యలో తెగ నరికాడు. వేల మంది మహిళలను బానిసలుగా చెరబట్టాడు. కొత్తగా మతం ముచ్చుకున్న ముస్లిముల కోసం గుడి కూల్చిన చోట మసీదు కట్టించాడు. దేవళ్ ధ్వంసం చేశాక కాసిం నెరూన్, ఇప్పుడు పాకిస్తాన్లోని హైదరాబాద్, దాని మీద పడ్డాడు. అక్కడి బౌద్ధులు అప్పటికే దాహిర్ రాజుకు వ్యతిరేకంగా ముస్లింలతో చేతులు కలిపారు.